హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్లాస్. ఈరోజు మనం చూసే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో మనం మౌర్యన్ డైనాసిటీకి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మౌర్యన్ డైనాసిటీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏంటి? ఏదర్ చంద్రగుప్త మౌర్య లేదా అశోక ద గ్రేట్. సో చంద్రగుప్త మౌర్యుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, అశోక రూల్ ఎలా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుంది ఈ మౌర్యన్ డైనాసిటీలో అంటే ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, సెకండ్ వచ్చేసి అశోకుడి యొక్క ఇన్స్క్రిప్షన్స్, రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లో మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? Question number 1. Which of the following actions was not taken by Emperor Ashoka to propagate Dhamma? సో ఇక్కడ ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి, నాట్ అని అన్నారు. ధర్మ ప్రచారానికి అశోకుడు చేపట్టిన చర్యలలో కింది వాటిలో కానిది ఏది అని అంటున్నాడు. సో అశోకుడు ఎప్పుడైతే ధమ్మాని అడాప్ట్ చేసుకున్నాడో కళింగ వార్ తర్వాత, సో తను ధర్మ ప్రచారం చేయడం కోసం ఈ కింద ఉన్న వాటిల్లో ఆయన దేన్ని తీసుకోలేదు అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఆప్షన్స్లో మనకి ఏమున్నాయి? ఆప్షన్ 1, ఇష్యూయన్స్ ఆఫ్ రాక్ అండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ధమ్మా. ధర్మ సూత్రాలను వివరిస్తూ శిలాశాసనాలు మరియు స్తంభ శాసనాలను జారీ చేయడం. సో అశోకుడు ఒక్కసారి ధమ్మాని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు అంటే తన రాజ్యంలో మాత్రమే కాకుండా వేరే దేశాలలో కూడా ధమ్మాని ప్రాపగేట్ చేయడం కోసం, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలియడం కోసం ఏం చేశాడు? శిలా శాసనాలు వేయించాడు, స్తంభ శాసనాలు వేయించాడు. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటాం, మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, అలాగే పిల్లర్ ఎడిక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా ఆయన ధమ్మ సూత్రాలని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలని అనుకున్నాడు అనమాట. సో ఇది మనకి ధమ్మ ప్రచారానికి ఇది చాలా హెల్ప్ అయింది. ఓకే, ఆప్షన్ 2లో ఏముంది? అపాయింట్మెంట్ ఆఫ్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ ఆఫీసర్స్ కాల్డ్ యాజ్ ధమ్మ మహామాత్రాస్. ధర్మ మహామాత్రులు అనే ప్రత్యేక అధికారులను నియమించడం. సో ఈయన ఈ ధమ్మ ప్రచారానికి ఏం చేశాడు అంటే ఒక స్పెషల్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని క్రియేట్ చేశాడు, ధమ్మ మహామాత్రాస్ అని. ఈ ధమ్మ మహామాత్రులు ఏం చేస్తారు అంటే ప్రతి చోటికి వెళ్ళి ఈ ధర్మ సూత్రాలని, అశోకాస్ ధర్మ సూత్రాస్ అంటాం. సో ఆ ధమ్మ సూత్రాస్ని అందరికీ తెలియజేసేటట్టు చెప్పడం వీళ్ళ బాధ్యత అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 3లో ఏముంది మనకి? కండక్టింగ్ ఏ పర్సనల్ ధమ్మ టూర్, ధమ్మ యాత్ర ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెజర్ ట్రిప్స్. వినోదయాత్రల స్థానంలో వ్యక్తిగత ధర్మయాత్రలను నిర్వహించడం. సో అశోకుడు ధమ్మాని పాటించక ముందు విహారయాత్రలు చేసేవాడు అనమాట, హంటింగ్కి వెళ్ళేవాడు, ప్లెజర్ ట్రిప్స్కి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే అశోకుడు ధమ్మాని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడో, ధమ్మాని అడాప్ట్ చేసుకున్నాడో, ఆయన ధమ్మయాత్రలకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అనమాట. ధమ్మయాత్రస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హోలీ ట్రిప్స్కి వెళ్ళడం, హోలీ ప్లేసెస్కి, రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆయన మొట్టమొదటిగా వెళ్ళింది ఎక్కడికి? బోధ్ గయాకి వెళ్ళడం జరిగిందనమాట. సో అలా ఆయన ధమ్మాని ఈ విధంగా కూడా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. ఆప్షన్ 4లో ఏముంది? ఇంపోజింగ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఆన్ దోస్ హూ ఫెయిల్డ్ టు ఫాలో ద ధమ్మా. ధర్మాన్ని పాటించని వారికి కఠినమైన శిక్షలు విధించడం. ఆయన ధర్మాన్ని పాటించని వాళ్ళకి ఇంత కఠినమైన శిక్షలు ఏం విధించలేదు. సో కంప్లీట్గా ఈ డెత్ పెనాల్టీ అనే దాన్ని ఆయన ఏం తీసేయలేదు. కానీ ఎవరైతే డెత్ పెనాల్టీ ఎవరి మీద అయితే వేయబడిందో వాళ్ళకి ఏం చేశాడు? ఒక 3 days గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు అనమాట. అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు రియలైజ్ అయితే పర్వాలేదు, లేకపోతే అప్పుడు శిక్ష విధించేవాడు. అంతేగాని మీరు ధర్మ సూత్రాలను ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళకి డెత్ పెనాల్టీ అయితే వేయలేదు. సో మనకి ఇందులో అడిగిన క్వశ్చన్ ఏముంది మళ్ళీ ఒకసారి చూద్దాం. ధర్మ ప్రచారానికి అశోకుడు చేపట్టిన చర్యలలో కింది వాటిలో కానిది ఏది అంటున్నాడు. సో ఆయన ధర్మ ప్రచారం చేయడానికి ఇలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఏవి కూడా ఇవ్వలేదన్నమాట. సో మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Which historic event is primarily described in Emperor Ashoka's Major Rock Edict 13? చక్రవర్తి అశోకుడి 13వ ప్రధాన శిలాశాసనంలో 13th స్టోన్ ఎడిక్ట్లో ప్రధానంగా వివరించబడిన చారిత్రక ఘట్టం ఏది? సో అశోకుడివి మొత్తం 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ 7 మైనర్ రాక్ ఎడిక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేజర్ రాక్ ఎడిక్ట్స్ గురించి అడుగుతున్నారు. సో ఆయన వేయించిన 14 రాతి శిలాశాసనాలలో 13వ దాంట్లో ఆయనకు సంబంధించి ఏ చారిత్రక ఘట్టాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్లో ఏముంది? ఆప్షన్ ఏ, ద కళింగ వార్ అండ్ అశోకాస్ చేంజ్ ఆఫ్ హర్ట్, కళింగ యుద్ధం మరియు అశోకుడి హృదయ పరివర్తన. ఆప్షన్ బిలో ఏముంది? అశోకాస్ కన్వర్షన్ టు బుద్ధిజం, అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం. ఆప్షన్ సి,
అశోకాస్ రిలీజియస్ ప్రోపగాండా యాక్టివిటీస్ అంటే ధర్మయాత్రలను చేయడం, ధర్మ మహామాతృలని అపాయింట్ చేయడం, దాన్నే ప్రోపగాండా ఆర్ రిలీజియస్ ప్రోపగాండా యాక్టివిటీస్ అంటారు. అశోకుడి మత ప్రచార కార్యకలాపాలు. ఆప్షన్ డీలో ఏముంది? స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం, బౌద్ధ మత వ్యాప్తి. సో ఈ కింద ఇచ్చిన వాటిల్లో 13th రాక్ ఎడిక్ట్ ఆర్ 13th స్టోన్ ఎడిక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్. జనరల్గా అందరూ ఇవన్నీ కూడా 13th రాక్ ఎడిక్ట్లోనే ఉన్నాయి అని చెప్తారు, కానీ సిగ్నిఫికెంట్గా 13th రాక్ ఎడిక్ట్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే ఆయన చేసిన ఈ కళింగ యుద్ధం గురించి, ఆ తర్వాత ఆయన కళింగ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడాన్ని చూశారు. నియర్లీ 1 lakh people చనిపోవడం జరుగుతుందనమాట. సో అంతమంది ప్రాణాలు వదిలేయడం చూసి ఆయన చాలా పశ్చాత్తాపడతారు. ఆ తర్వాత ఆయన ఈ యుద్ధాన్ని వదిలేసి ధర్మం వైపు వెళ్ళాలి అని చూస్తారు. అంటే బేరిఘోష నుంచి దమ్మఘోష వైపు వెళ్ళడం. బేరిఘోష అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళే ముందు డ్రమ్స్ సౌండ్ చేస్తారు కదా, దాన్నే బేరిఘోష అంటారు. ద సౌండ్ ఆఫ్ డ్రమ్స్. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి రైటియస్నెస్ వైపు వెళ్ళాలి అని ఆయన అనుకుంటాడు. సో ఈ 13th రాక్ ఎడిక్ట్లో మెయిన్గా దీని గురించి మాత్రమే మెన్షన్ చేస్తారనమాట. ఈ వేరే ఈవెంట్స్ గురించి కూడా అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది, కానీ దీనికి ఒక్కదానికే 13th రాక్ ఎడిక్ట్లో హయ్యర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ మరి ఇవి ఎక్కడైనా మెన్షన్ చేశారా అని అంటే ఎస్. అశోకాస్ కన్వర్షన్ టు బుద్ధిజం, ఆయన బుద్ధిజంలోకి కన్వర్ట్ అయినట్టు దేంట్లో మెన్షన్ చేశారు అంటే బబ్రు మైనర్ ఎడిక్ట్. దీంట్లో ఆయన బుద్ధిజంకి కన్వర్ట్ అయినట్టు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అశోకాస్ రిలీజియస్ ప్రోపగాండా యాక్టివిటీస్. సో అశోకుడు ధర్మ మహామంత్రులని అపాయింట్ చేయడం, ఆయన ధర్మయాత్రలకి వెళ్ళడం గురించి రాక్ ఎడిక్ట్ 5 మరియు రాక్ ఎడిక్ట్ మేజర్ రాక్ ఎడిక్ట్ 8లో మెన్షన్ చేస్తారనమాట. అండ్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిజం వ్యాప్తి గురించి ఆయన 13th రాక్ ఎడిక్ట్లో మెన్షన్ చేస్తారు, కానీ అంత క్లియర్గా చేయరు. జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రైమరీలీ డిస్క్రైబ్డ్ అని మనకి క్వశ్చన్లో ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి. 13th రాక్ ఎడిక్ట్లో ప్రైమరీలా అంటే మెయిన్గా దేని గురించి డిస్కస్ చేశారు అని అంటే ఆయన కళింగ వార్ గురించి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ 1 ఏ ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రైమరీ కోర్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ యూజ్డ్ అక్రాస్ ద మౌర్యన్ ఎంపైర్? మౌర్య సామ్రాజ్యంలో అధికారిక పరిపాలన మరియు రాజదర్బారులో ఉపయోగించిన ప్రధాన భాష ఏది అని అడుగుతున్నారు. సో మౌర్యన్ ఎంపైర్లో వాళ్ళు మెయిన్గా వాడిన లాంగ్వేజ్ ఏది, భాష ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? అర్ధమాగధి, మగధి ప్రాకృతం, సంస్కృతం మరియు పాలి. సో మౌర్యన్ ఎంపైర్లో వాళ్ళు ఎక్కువగా వాడింది మగధి ప్రాకృత్ అనమాట. సో ఇది మోడర్న్ డే బీహార్లో ఈ మగధి ప్రాకృత్ ఇప్పటికీ కూడా వాడుతున్నారు. సో ఈ ఏంటి ఈ మగధి ప్రాకృత్ అంటే ఇది ప్రాకృతిలో ఒక రకమైన భాష అనమాట. ఓకే, ఈ మగధి ప్రాకృతాన్నే వాళ్ళు మౌర్యన్ ఎంపైర్లో ఎక్కువగా వాడేవాళ్ళు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమయ్యే భాష అని వాళ్ళు భావించేవాళ్ళు. కాబట్టి కామన్ పీపుల్కి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు రూలర్స్ అనేది అర్థం అవ్వాలి అంటే వాళ్ళ వాడుక భాషనే వాడాలి అని చెప్పేసి ఈ భాషని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. మిగతా ఆప్షన్స్లో మనకి ఏమున్నాయి? అర్ధమాగధి ఉంది, సంస్కృతం ఉంది, పాలి ఉంది. సంస్కృతం అయితే అసలు వాళ్ళు వాడేవాళ్ళే కాదు. ఎందుకు సంస్కృతం వాళ్ళు వాడేవాళ్ళు కాదు అంటే అది ఎలైట్ క్లాస్ పీపుల్ వాడే భాష సంస్కృతం అనేది. సో కామన్ పీపుల్కి ఆ భాష అర్థం కాదు కాబట్టి వాళ్ళు సంస్కృతాన్ని ఎక్కడ కూడా వాడలేదు. నెక్స్ట్ అర్ధమాగధి చూస్తే ఇది మనకి మెయిన్గా జైన్ టెక్స్ట్లలో అర్ధమాగధి భాష ఎక్కువగా కనబడుతుంది. అండ్ పాలి లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే ఇది మనకి బుద్ధిజంలో ఎక్కువగా పాలి లాంగ్వేజ్ వాడతారు. సో మౌర్యన్ ఎంపైర్లో వాళ్ళు వాడిన భాష ఏది? అఫీషియల్ కోర్ట్లో అండ్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్కి వాడిన భాష మాగధి ప్రాకృత్. సో ఆప్షన్ 2 is correct. So question number 4. In the central administrative machinery of the Mauryan Empire, who held the official responsibility of the సన్నిదాత? మౌర్య సామ్రాజ్య కేంద్రం పరిపాలనా వ్యవస్థలో సన్నిదాత ఏ బాధ్యతలను నిర్వహించేవాళ్ళు అని అంటున్నారు. సో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో ఆ అడ్మినిస్ట్రేషన్ కింద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. సో ప్రతి ఒక్క మినిస్టర్కి ఒక నేమ్ ఉండేది. సో అందులో సన్నిదాత కూడా ఒక మినిస్టర్. సో సన్నిదాత యొక్క మెయిన్ వర్క్ ఏది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు?
ట్రెజరర్, అకౌంటెంట్ జనరల్, ఆర్మీ ఆఫీసర్, ప్రైమ్ మినిస్టర్. సో సన్నిదాత అంటే కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే కోశాధికారిని. ఈ రాయల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఈ రాయల్ ట్రెజరీ ఏదైతే ఉంటుందో దాన్నంతటికీ రెస్పాన్సిబుల్ ఈ కోశాధికారి అనమాట. సో దాన్ని, ఈ రాయల్ ట్రెజరీని జాగ్రత్తగా కాపాడే బాధ్యత మెయిన్గా కోశాధికారి మీద ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఈ ట్రెజర్ ఏదైతే ఉంటుందో దానికోసం ఎక్కడైతే వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారో ఆ ట్రెజర్ హౌసెస్ అంటారు, స్టోర్ హౌసెస్ ఉంటాయి, వాటిని నిర్మించడం కూడా ఈ కోశాధికారి బాధ్యత. నెక్స్ట్ మనకి ఇంకెవరున్నారు? అకౌంటెంట్ జనరల్. అకౌంటెంట్ జనరల్ అంటే ఏంటి? మెయిన్గా ఈ రాయల్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఈ రాయల్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రికార్డ్స్ని వీళ్ళు జాగ్రత్తగా పెడతారనమాట. సో అది అకౌంటెంట్ జనరల్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అకౌంటెంట్ జనరల్ని ఏమని పిలుస్తారు అంటే అక్షపటాల అధ్యక్ష అని చెప్పేసి అకౌంటెంట్ జనరల్ని పిలుస్తారనమాట. నెక్స్ట్ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీ ఆఫీసర్ అంటే ఏంటి? మెయిన్గా మిలిటరీకి హెడ్. వీళ్ళని సేనాపతి అని చెప్పి పిలుస్తారు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో. అండ్ ఇంకొక పేరు కూడా ఉంటుంది, నాయక. నాయక అంటే ఎవరు అంటే వీళ్ళు కూడా మిలిటరీకి హెడ్డే, కానీ ఎప్పుడు యుద్ధం చేసే టైంలో ఆ ఆర్మీ ఏదైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుందో ఆ ఆర్మీకి హెడ్గా నాయక అనే వాళ్ళు ఉంటారనమాట. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అంటే మంత్రిన్. ఈయన రాజుకి చీఫ్ అడ్వైజర్గా వ్యవహరిస్తారనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో సన్నిదాత అంటే ఎవరు, ఆయన వర్క్ ఏంటి అని అడుగుతున్నారు. సన్నిదాత అంటే కోశాధికారి, రాయల్ ట్రెజరీని రెస్పాన్సిబుల్గా చూసుకోవడమే వాళ్ళ బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అరేంజ్ ద ఫాలోయింగ్ ఎడిక్ట్స్ ఇష్యూడ్ బై ఎంపరర్ అశోక ఇన్ దేర్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఫ్రమ్ ఎర్లియెస్ట్ టు ద లేటెస్ట్. కింది అశోక శాసనాలలో స్తంభ శాసనాలను చారిత్రక కాలక్రమానుసారం చూపించండి అని అంటున్నారు. సో ఇక్కడ అశోకుడు వేయించిన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మేజర్ ఇన్స్క్రిప్షన్స్ వేయించాడా, తర్వాత ఏం వేయించాడు, అట్లా ఒక ఆర్డర్లో పెట్టాలి అంటున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమిచ్చారు? మైనర్ రాక్ ఇన్స్క్రిప్షన్స్, సపరేట్ కళింగా ఎడిక్ట్స్, 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్, 7 మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ అండ్ బబ్రు రాక్ ఎడిక్ట్. సో ఈ 5 ఆయన మొట్టమొదటిగా వేయించింది ఏది అని అంటే మైనర్ రాక్ ఎడిక్ట్స్. దీనిని ఆయన ఫస్ట్ వేయించారనమాట. మైనర్ రాక్ ఎడిక్ట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ ఆయన ఏం వేయించారు అని అంటే బబ్రు రాక్ ఎడిక్ట్. ఈ బబ్రు రాక్ ఎడిక్ట్ సెకండ్ వేయించారనమాట. అండ్ బబ్రు రాక్ ఎడిక్ట్ తర్వాత నెక్స్ట్ ఏం వేయించారు ఆయన? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ని వేయించడం జరిగింది. నెక్స్ట్ సపరేట్ కళింగా ఎడిక్ట్స్. సో కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఈ కళింగా ఎడిక్ట్స్ రెండింటిని సపరేట్గా వేయిస్తారనమాట. నెక్స్ట్ తర్వాత లాస్ట్కి వచ్చేసి 7 మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్, 7 స్తంభ శాసనాలని వేయిస్తారు. సో ఆయన ఫస్ట్ వేయించింది మైనర్ రాక్ ఇన్స్క్రిప్షన్స్, తర్వాత బబ్రు రాక్ ఎడిక్ట్, అండ్ ఆ తర్వాత ఏం వేయించారు? 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్, తర్వాత సపరేట్ కళింగా ఎడిక్ట్స్, తర్వాత 7 మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్. సో ఇది కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ వన్.